కొమరల్లి మల్లన్న స్వామికి అందరు చెప్పాలి, రెండు చేతులు ఎత్తి స్వామివారికి. కొమరల్లి మల్లన్న స్వామికి, కొమరల్లి మల్లన్న స్వామికి. కార్గిల్ అమరవీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమరవీరులకు, కార్గిల్ అమరవీరులకు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నరు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, నా సహచర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గొల్లపల్లి పద్మ గారు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్జీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శంకర్ యాదవ్ గారు, పాండు యాదవ్ గారు, నందకుమార్ యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, చీర శ్రీకాంత్ గారు, ఎక్కాల కన్న గారు, సంపత్ గారు, బండారు విజయలక్ష్మి గారు, రాములు గారు, రమేష్ గారు, బైరి శంకర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్థానిక పెద్దలకు, కుర్మ సంఘం, అదేవిధంగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, రైల్వే అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అందరికీ ఈ శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆరాధ్యమైనటువంటి కొమరల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో సరిగ్గా 2 సంవత్సరాల లోపల మళ్ళీ దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంకితం చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ముఖ్యంగా కులదైవంగా భావించేటువంటి యాదవ కుటుంబాలు, కురుమ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు తీసుకొని రావాలంటే మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చిన తర్వాత 25 రూపాయలకు హైదరాబాద్ నుంచి కొమరవెల్లి చేరుకోవడానికి 25 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాము. అదే కాదు, సీజనల్ టికెట్ 100 రూపాయలు పెడితే నెల రోజుల వరకు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. సీజనల్ టికెట్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు డీజిల్తో ఇది నడుపుతా ఉన్నాం. దీనికి 330 కోట్ల రూపాయలతోటి దీన్ని విద్యుతీకరణ చేయబోతా ఉన్నాము. 330 కోట్లతో కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. దీనికి మరొక 2 ప్లాట్ఫామ్లు చేయాలని, అదేవిధంగా ఒక లూప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికోసం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారు దానికి 40 కోట్ల రూపాయలు
కేటాయించి మరింతగా ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయబోతున్నా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా నేను రైల్వే అధికారులకు కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడి నుంచి దేవాలయం వరకు షటిల్ బస్సులు పెట్టాలి. ట్రైన్ వచ్చే టైంలో, ట్రైన్ వెళ్ళే టైంలో షటిల్ బస్సులు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళని కోరుతాను. సౌత్ సెంట్రల్ రైల్వే గారు జీఎం గారు ఉత్తర్వులు రాస్తారు, నేను కూడా రాస్తాను. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి కనెక్టివిటీ బస్సు దేవాలయం వరకు ఆర్టీసీ బస్సు షటిల్ బస్సులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇది భక్తుల కోసం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, రైతులు తమ పాలు కానీ కూరగాయలు కానీ తీసుకెళ్లడం కోసం కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం కానీ, ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సామాన్ కొనుక్కొని రావడం కోసం కానీ ఈ రైల్వే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. నేను సిద్దిపేటకు ఈ యొక్క మెదక్లో రైల్వే స్టేషన్ మన యొక్క రఘునందన్ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ ప్రారంభించడానికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ అనుకున్నాము, ఈ నుంచే పోతుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాము. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత వారు వెంటనే మరి రైల్వే మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైల్వే స్టేషన్ మన కళ్ళ ముందుంది. అంతేకాదు సిరిసిల్లకు డిసెంబర్ 26 లోపల, ఈ సంవత్సరం 26 లోపల సిరిసిల్ల కూడా రైల్వే ప్రారంభం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మన తెలంగాణలో మరొక మరి కాశీ అయినటువంటి వేములవాడకు జూన్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల కానీ 2028 జూన్ లోపల వేములవాడ కూడా రైల్వేను కనెక్టివిటీ తోటి అనుసంధానం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లికి 2029 లోపల కొత్తపల్లికి కూడా రైల్వే తోటి అనుసంధానం చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మన యాదాద్రికి హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయలతోటి ఎంఎంటీఎస్ రైలు వేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం 2 సార్లు రాశాను, ఎంత తొందరగా హైదరాబాద్ టు యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు తప్పకుండా పనులు ప్రారంభిస్తాము. ఇప్పటికే కొన్ని టెండర్లు వేశాము. భూసేకరణ పూర్తయితే ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మన తెలంగాణలో రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్స్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా డబ్లింగ్ కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేశాము, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేశాము, ట్రిప్లింగ్ ఉంటే క్వాడ్రిప్లింగ్ చేశాము, 4 లైన్లు. ఆ రకంగా 576 కిలోమీటర్లు ఈ యొక్క రైల్వే లైన్లు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కాజీపేట బైపాస్ పాయింట్ కావచ్చు, అదేవిధంగా మరొక విషయం, తెలంగాణలో ఈ యొక్క రోడ్డు తప్ప మొత్తం ఎలక్ట్రిఫికేషన్ రైల్వే నెట్వర్క్ అంతా రికార్డు స్థాయిలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండే విధంగా ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేశామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారు 48,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ 48,000 కోట్ల రూపాయలు పనులు చాలా తొందరగా టైం బడ్జెట్గా చేస్తూ ఉన్నాము. దానికి కూడా అక్కడక్కడ భూమి సేకరణ పనులు ఉన్నాయి. ఆ భూసేకరణ పూర్తయితే ఆ యొక్క పనులను కూడా వేగవంతంగా చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు 3,500 కోట్ల రూపాయలతోటి 173 కిలోమీటర్ల పాండురంగాపురం భద్రాచలం లైన్ కూడా, అది కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో, నాకు తెలిసినంత వరకు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని రైల్వే స్టేషన్లు
ఏకకాలంలో అభివృద్ధి జరగడం లేదు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్తో సహా, కాజుపేట రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్తో సహా ఏకకాలంలో 43 రైల్వే స్టేషన్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఒక విప్లవం, రైల్వే విప్లవం వచ్చే విధంగా ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆధునికమైనటువంటి పద్ధతిలో పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉందో. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాలుగా ఆర్యూబీలు, అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు 329 మరి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు కట్టడం జరిగింది. 59 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 329 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరిగింది. 58 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టడం జరిగింది. అంతేకాకుండా 5 వందే భారత్ ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్కు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి 5 వందే భారత్ ట్రైన్లు రికార్డు స్థాయిలో మన తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అదేవిధంగా 6 అమృత్ భారత్ ట్రైన్లు మన తెలంగాణలో ఈరోజు నడుస్తూ ఉన్నాయన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణలో ఇప్పటి వరకు న్యూ ట్రైన్స్ 100 ట్రైన్లు ఈ 10 సంవత్సరాలలో ప్రారంభం జరిగాయనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కాజీపేటలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు. ఆందోళనలు జరిగాయి, ఉద్యమాలు జరిగాయి, బంధులు జరిగాయి, రాజకీయ పార్టీలు, ఎంపీలు డిమాండ్ చేశారు. కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కాదు, రైల్వే ఇంజన్ల ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, మామూలు కోచ్లు కావు, వందే భారత్ కోచ్లు మన యొక్క వరంగల్లో రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరంలోనే ఆ యొక్క ఫ్యాక్టరీ మన కాజీపేటలో ప్రారంభం కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉన్నాయి. 7 బుల్లెట్ ట్రైన్లలో 3 బుల్లెట్ ట్రైన్లు నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకి ఇచ్చారని సందర్భంగా మనస్తుంది. 7 దేశంలో 7 వచ్చినాయి. మన ఎంపీ గారికి తెలుసు, మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో లాస్ట్ బడ్జెట్లో ప్రకటించారు. ఆ 7 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణకు వస్తూ ఉన్నాయి. ఒక ట్రైను మరి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్తాం. ట్రైన్లో కూర్చుంటే ఫ్లైట్ అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ స్టేషన్లోనో లేకపోతే బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే 2 గంటల్లో బెంగళూరుకి వెళ్తాం. అటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్కు మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు 2 గంటల 55 నిమిషాల్లో మన చెన్నైకి వెళ్ళేటువంటి మరి బుల్లెట్ ట్రైను మన హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతుంది. 2 గంటల 55 నిమిషాల్లో చేరుతాం. అంతేకాదు మరొక బుల్లెట్ ట్రైను 1:55 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి పూణేకి వస్తుంది. హైదరాబాద్ నుంచి పూణే బాంబే కనెక్టివిటీ ఉంటుంది. చెన్నైకి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైను మన విజయవాడలో, అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ను కూడా కనెక్టివిటీ చేసే విధంగా బుల్లెట్ ట్రైన్ వస్తూ ఉంది. మొత్తము 5 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ల ద్వారా మన తెలంగాణలో అభివృద్ధి జరగబోతూ ఉంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, అనేక రకాల స్టీలు, సిమెంటు అవసరమవుతుంది, అనేక రకాలుగా లక్షలాది మంది కార్మికులు ఈ యొక్క బుల్లెట్ ట్రైన్కి సంబంధించి నిర్మాణంలో రైల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు మన టూరిజం పెరుగుతుంది, తెలంగాణలో పరిశ్రమలు వస్తాయి, అనేక రకాల హౌసింగ్ స్కీమ్ డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణ అభివృద్ధిలో ఈ 3 బుల్లెట్ ట్రైన్లు
ఒక గేమ్ చేంజర్గా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగబోతా ఉంది అనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాదు ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ RRR రోడ్డు కూడా మోడీ గారు ప్రభుత్వం వేయబోతాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు నాకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా RRR రోడ్డుకు సంబంధించినటువంటి పనులు వేగవంతంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దానికి సంబంధించి శుభవార్త కూడా తొందరలోనే తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు అందిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు జాతీయ రహదారులు కానీ రైల్వే నెట్వర్క్లు కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పడం జరిగింది, మన పెద్దలు కూడా చెప్పారు, ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఉండొచ్చు, కానీ ఎన్నికలు అయిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, అది బీజేపీ పార్టీ ప్రభుత్వం కానీ, అది సిపిఎం ప్రభుత్వం కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారికి ఏ ప్రభుత్వం అయినా ఒకటే, ఖచ్చితంగా ఈ దేశం 2047లో ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి. దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ప్రజలందరూ కూడా పైకి తీసుకురావాలి. అన్ని రకాల మౌలిక వసతులు కావాలి. అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి. అది మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా 2047లో మనము దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా అభివృద్ధి చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారు, 2047లో ఆగస్టు 15 రోజు ఎవరు జెండా ఎగరేస్తారు, ఎవరు ప్రధానమంత్రి ఉంటారు, అది కాదు మనకు కావాల్సింది. 2047లో నా భారతదేశం కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందా లేదా అనేది ఈరోజు మనం అందరం ముందు పెట్టుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో, ఎవరు ప్రధానమంత్రి ఉంటారో, రెడ్ ఫోర్ట్ మీద 2047 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా జెండా ఎగరేస్తారు. అది కాదు మనకు ముఖ్యము. ఆ రోజు వరకు నా దేశంలో పేదరికము బీదరికం పోకుండా అందరికీ ఉపాధి అవకాశాలు, అన్ని రకాల మౌలిక వసతులు వచ్చాయా రాదా అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణలో నేను ఇంకా చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాను. కాబట్టి ఈ రైల్వేకి సంబంధించినవి మాత్రమే చెప్పాను. నేను మరొకసారి అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున యాదవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, కుర్మ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ మెంబర్సు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, అధికారులు, అనధికారులు చాలా పెద్ద ఎత్తున గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఒక పండుగ వాతావరణంలో ఇది రైల్వే స్టేషన్ ప్రారంభమైన ఇప్పుడు మనం కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ట్రైన్లోనే కూర్చొని పోతాం మనమందరం కూడా. నేను కూడా ఇక్కడ నుంచి ట్రైన్లోనే బయలుదేరుతాను ఇప్పుడు. కాబట్టి ఇది ఒక రైల్వే స్టేషన్ ప్రారంభమైన మల్లన్న స్వామి పాదాల చెంత ఈ యొక్క రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నాము. తప్పకుండా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి భవిష్యత్తులో అనేక రకాలుగా ఇప్పటికే మా జేఎం గారు చెప్పారు, నేను చెప్పాను 40 కోట్లు అయితే అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 40 కోట్లు పెట్టి ప్లాట్ఫామ్లు కట్టాలా, లూప్ లైన్లు పెట్టాలా, ఇంకా డెవలప్మెంట్ చేయాలా. అదేవిధంగా ఇక్కడ నుంచి రావడానికి పోవడానికి ట్రైన్లు ఎన్ని కావాలన్నా కూడా బ్రహ్మోత్సవాలప్పుడు అదనపు ట్రైన్లు వేస్తాం. అదేవిధంగా ట్రైన్ టైమింగ్ లిస్టులో కూడా మా జేఎం గారు చెప్పారు, అవసరమైతే భక్తులకు అనుకూలంగా టైమింగ్స్ కూడా హైదరాబాద్ నుంచి రావడానికి ట్రైన్ టైమింగ్స్ కూడా మార్చుతామని చెప్పారు. తప్పకుండా ఈరోజు జనరల్ ట్రైన్ ఉంది, మీరందరూ కోరితే ఏసీ కోచ్లు కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున ఈ మల్లన్న స్వామి ఆశీస్సుల కోసం, వారి యొక్క మరి ఆశీర్వాదాల కోసం వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.